మీ నానమ్మ ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తుందన్న నమ్మకంతోనే మీ నానమ్మని సర్ప్రైజ్ చేద్దామని కొని దాచిపెట్టాను ఈ చీర. నానమ్మ అంటే తాతయ్యకి ఎంత ప్రేమో అసలా. సరే కాని తాతయ్య, నాన్నకు ఒకసారి ఫోన్ చేయవా? సరే. నాన్నెందుకు కాల్ చేస్తున్నారు? అమ్మ గురించి తెలుసుకోవడానికి అనుకుంటా. అమ్మ మెంటల్ కండిషన్ బాగోలేదని నాన్నకు చెప్తే ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని నన్ను తిడతారు. ఈ టైంలో కాల్ లిఫ్ట్ చేయడం కరెక్ట్ కాదు. మీ నాన్న కాల్ లిఫ్ట్ చేయడం లేదురా. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయి తాతయ్య. వాళ్ళు బయలుదేరే హడావిడిలో ఉంటారా. మిస్డ్ కాల్ చూసి ఫ్రీ అయిన తర్వాత మీ నాన్నే కాల్ బ్యాక్ చేస్తాడులే. చూడండి, మీరిద్దరూ వెళ్ళి టిఫిన్ చేయండి. పోన్రా. ఓకే తాతయ్య. అమ్మా, నగలన్నీ తీసేసి నేత చీర కట్టుకొని ఇంత సింపుల్గా రెడీ అయ్యావేంటమ్మా? మీ నాన్నకి నేను ఇలా సింపుల్గా ఉంటేనే చాలా ఇష్టం రా. మీ నాన్న ఎప్పుడూ నాతో అంటుండేవారు, దాము నువ్వు ఈ నగలు ఫ్యాషన్ చీరల్లో కన్నా ఎంత సాధారణంగా ఉంటే అంత సలక్షణంగా కనపడతావు అని. అందుకేరా. నాన్న కోసం నగలు తీసేసిన దానివి మరి నీ చేతికి ఆ బంగారు గాజులు ఎందుకు ఉంచుకున్నావమ్మా? ఏవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అసలా. ఈ బంగారు గాజులు మాత్రం నా చేతికే ఉండాలిరా. ఏంటమ్మా వాటికున్న అంత ప్రత్యేకత? పోయిన సంవత్సరం మా పెళ్లి రోజున మీ నాన్న ఈ బంగారు గాజులు నాకు గిఫ్ట్గా ఇచ్చారా. మీ నాన్న ఇన్ని రోజులు నాతో లేకపోయినా ఆయన్నిచ్చిన ఈ గాజులు చూసుకుంటూ మీ నాన్నని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ నాన్న దగ్గరికి వెళ్తున్నాం కదా, అందుకే చంద్రకి నచ్చేలా ఉండాలని ఇదిగో ఇలా రెడీ అయ్యాన్రా. నాన్న దగ్గరికి తీసుకెళ్తానని నీతో అబద్ధం చెప్పాను, నన్ను క్షమించమ్మా. సైకియాట్రిస్ట్ దగ్గరికి అని చెబితే నువ్వు రావని అలా చెప్పాల్సి వచ్చింది. సారీ అమ్మా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, మనం 10 నిమిషాల్లో స్టార్ట్ అవుదాం. నువ్వు రెడీ అయ్యి వచ్చేసి సరేనా? సరేరా, అలాగే నేను వచ్చేస్తాను. ఇల్లు పెళ్లి రోజు నాడు నువ్వు వస్తావని నీకు గిఫ్ట్ ఇవ్వడం కోసం ఈ షర్టు కొన్నాను చంద్ర. నన్ను క్షమించు చంద్ర. నిన్ను దూరం చేసుకొని నేను చాలా పెద్ద తప్పే చేశాను. నీ దగ్గరికి వస్తున్నాను చంద్ర. నీతో చాలా విషయాలు చెప్పాలి, చాలా విషయాలు చెప్పాలి. మరిది గారు,
మరిది గారు, చాలా థ్యాంక్స్ మరిది గారు. దేనికోసం వదినా థ్యాంక్స్? మొత్తానికి అత్తయ్య గారిని జాయిన్ చేయడానికి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కదా. ఇప్పుడే నాకు హోప్ కలుగుతుంది. కన్ఫామ్గా అత్తయ్య గారు పూర్తిగా రికవర్ అయి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారని. రేష్, ఇది నీ దగ్గర ఉంచు. ఏంటన్నయ్య ఇది? మెంటల్ హాస్పిటల్ డాక్టర్ విజిటింగ్ కార్డ్ రా. నేను ఆయనతో మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాను. నువ్వు డాక్టర్ని కలిసి నాకు కాల్ చేయి చాలు, నేను మాట్లాడతాను. బాధపడకండి మరిది గారు, అత్తయ్యని అక్కడి వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు. త్వరలోనే అత్తయ్య ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోతుంది. సరేనా? సరే వదినా. నా ప్లాన్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. ఇంకా అత్తయ్య అడ్డు తొలగిపోయినట్టే. హలో, రాజు. అవునరా. ఏంటే, కాలు మీద కాలేసుకొని తెగ ఫోజులు కొడుతూ ఇంత ఆనందంగా ఉన్నావు? ఓ, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానా? అవునత్తయ్య, మీరు వెళ్తుంటే నాకు ఆనందంగా ఉండదు చెప్పండి. మీరు పిచ్చాసుపత్రిలో ఉండాలన్నదే కదా నా ఎయిమ్ కూడా. మరీ అతిగా ఆనందపడిపోయి మిడిసి పడకే. నీ ఆనందం ఎక్కువ రోజులుండదు. నీకు రోజులు దగ్గర పడ్డాయే, అందుకే నేను చంద్ర దగ్గరికి వెళ్తున్నాను. చంద్ర దగ్గరికి వెళ్ళిన మరుక్షణం నీ బండారం మొత్తం బయట పెట్టి నువ్వు చేసిన దుర్మార్గపు పనులు చెప్పి నిన్ను నడి రోడ్డుకి ఈడుస్తానే. అత్తయ్య ఏంటి ఇలా మాట్లాడుతుంది? తను వెళ్ళేది మెంటల్ హాస్పిటల్కి అయితే మావయ్య దగ్గరికి అంటుందేంటి? ఏంటే తెల్లమొహం వేసుకొని అలా బిత్తరపోయి చూస్తున్నావు? ఓహో, నీ గురించి చంద్రాకి చెబితే ఇంక నీకు జీవితమే ఉండదు అని భయపడుతున్నావా? పడవి, ఇంకా బాగా భయపడు. నిన్ను అంత తేలిగ్గా వదలనసలా. చూస్తూ ఉండు, నిన్ను నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. అత్తయ్య, మీరు వెళ్ళేది మావయ్య గారి దగ్గరికా? మరి ఇంకెక్కడికి అనుకున్నావే? పిచ్చాసుపత్రికి అనుకున్నావా? నన్నక్కడ పెట్టాలని ప్రయత్నం చేశావు కదే, సమయానికి యశ్ వచ్చి కాపాడాడు. ఎలాగైనా సరే నేను చంద్ర దగ్గరికి వెళ్ళి తీరుతానని నీకు ముందే చెప్పాను కదే. నా చిన్న కొడుకే నాకు బలం. వాడే దగ్గరుండి నన్ను వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తున్నాడు. ఇన్నాళ్ళు నన్ను ఎంత హింసించావే.
అంతకంతా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను, చూస్తూ ఉండు. నేను చంద్ర దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందే ఈ దమయంతి అంటే ఏంటి అనేది. ఇప్పుడు నేను ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతుంది కేవలం చంద్రాని కలవడం కోసమే కాదు, నీ నాశనం నా కళ్ళారా చూడ్డం కోసమే వెళ్తున్నాను. నేను చంద్ర కలిసి తిరిగి ఇంటికొస్తాం. అప్పుడుంటుందే నీకు అసలు సిసలైన నరకం. అత్తయ్య మెంటల్ హాస్పిటల్కి వెళ్తుంది అనుకుంటే మావి దగ్గరికి అంటుందేంటి? మారుతి గారు ఎంత పని చేశారు. తేజ 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 మీ తమ్ముడు మీ అమ్మని మీ నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నాడంట. ఏంటి మధు నువ్వు అనేది? యశ్ అమ్మని మెంటల్ హాస్పిటల్ కదా తీసుకెళ్తాంది. మా నాన్న దగ్గర తీసుకువెళ్ళడం ఏంటి? ఎవరు చెప్పారు నీకు? అయ్యో, మీ అమ్మే నాతో చెప్పింది. మీ నాన్నతో ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి మన సంగతి తేలుస్తానని ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేద్దాం మధు? మీ తమ్ముడి వ్యవహారం ఏదో తేడాగానే ఉంది. మీ అమ్మ మీ తమ్ముడు ఈ సిటీ దాటి వెళ్లేలోపే వాళ్ళని ఆపి తీరాలి. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. చెప్పండి సార్. అరే నేన్రా. చెప్పండి మేడం. మా అత్తయ్య మా మరిది బయటికి వెళ్తున్నారు. మీరు వాళ్ళని ఫాలో చేయండి. వాళ్ళు సిటీ దాటి వెళ్ళటానికి వీల్లేదు. అవసరమైతే అర్థమైందా? అర్థమైంది మేడం. బాధపడకండి మరిది గారు. అత్తయ్యని అక్కడి వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు. త్వరలోనే అత్తయ్య ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిపోతుంది. సరేనా? చెప్పరా యష్, ఏంటి కాల్ చేసావు? ఒరే మోహన్, ఓ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలరా. రేయ్, నీ ఫ్రెండ్ని రా, నన్ను అడగాల ఏంటి? ఆర్డర్ వేయాలి కానీ. నా నుండి నీకేం కావాలో చెప్పు. మా అమ్మ మెంటల్ కండిషన్ ఏం బాగోలేదురా. మెట్ల మీద నుంచి జారి కింద పడిపోయింది. అప్పుడు తన తలకి బలమైన గాయం అయింది. అప్పటినుంచి అన్నయ్య వదిన అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయమని ఫోర్స్ చేస్తున్నారా. నాకైతే ఇష్టం లేదు. నువ్వు సైకియాట్రిస్ట్వి కదా, ఓసారి అమ్మని నువ్వు పూర్తిగా చెక్ చేసి నీ ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకేరా, ఫస్ట్ అయితే మీ అమ్మ నా దగ్గరికి తీసుకురా. ఆంటీని చెక్ చేసి తన మెంటల్ పొజిషన్ ఎలా ఉందో నేను నీకు చెప్తాను. అప్పుడేం చేయాలన్నది మన ఇద్దరం కలిసి డిస్కస్ చేద్దాం. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నట్టుగా మా అమ్మకి చెప్పకుండా తీసుకొస్తాను. అక్కడ నువ్వే అన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. పిచ్చి ఉండడం వల్లే నీ దగ్గరికి తీసుకొచ్చానన్న విషయం అమ్మకి తెలిస్తే తట్టుకోలేదురా.
నన్ను కూడా అపార్థం చేసుకుంటుంది. ఓకేరా, మీ అమ్మకి నేను సైకాటిస్ట్ అని తెలియకుండా మేనేజ్ చేస్తాను. యూ డోంట్ వరీ. రే, ఎలాగైనా సరే అమ్మ త్వరగా రికవర్ అయిపోవాలరా. మళ్ళీ మా అమ్మని నేను మామూలు మనిషిగా చూడాలి. రే యష్, అమ్మ నా మాటలు వినేసిందా ఏంటి? ఏంట్రా అంత కంగారు పడుతున్నావు? నువ్వెంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడేరా? ఏ? ఏం లేదమ్మా. సరే రామ్మోహన్, ఉంటాను. మనం బయలుదేరదామా? వెళ్దామమ్మా. ఆ కవర్ ఏంటమ్మా? మా పెళ్లి రోజు నాడు మీ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలని షర్టు కొన్నాన్రా. అప్పుడు ఇవ్వడం కుదరలేదుగా, అందుకే ఇప్పుడు మీ నాన్నకి గిఫ్ట్ ఇవ్వాలని తీసుకొస్తున్నాను. సరే పదమ్మా. రే బండిది ఆ కార్ని ఫాలో చేయరా త్వరగా. చెప్పాదిత్య. హలో సింధు గారు, ఇప్పుడే యష్ గారి ఇంటి నుండి బయలుదేరి కారులో బయటికి వెళ్తున్నారు. పక్కన మీ అత్తయ్య గారు కూడా ఉన్నారు. అంటే యష్ నిజంగానే అత్తయ్యని ఇక్కడికి తీసుకొస్తున్నాడన్నమాట. అత్తయ్య వాళ్ళు వస్తే మావయ్య పిల్లలు వాళ్ళతో పాటు వెళ్ళిపోతారా? హలో సింధు గారు, ఏంటి సైలెంట్ అయిపోయారు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? ఆదిత్య, యష్ వాళ్ళ సంగతి వదిలే. నువ్వు ఆ మధుని ఫాలో చేయి. తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అన్నది ఎవ్రీ మూమెంట్ నాకు అప్డేట్ చేయి. ఓకేనా? ఓకే, అలానే అండి. శశి, నాన్న వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు అసలు. ఈ పాటికి వచ్చేయాలి కదా. ఏంటి తాతయ్య ఇది? ఏమైంది రిషి? నాన్న వాళ్ళు ఇంకా ఎందుకు రాలేదు? ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు అసలు? కంగారు పడకండ్రా, వస్తారులే. ఇంకెప్పుడు వస్తారు? వాళ్ళ కోసం ఎంతసేపని ఎదురు చూడాలి అసలు? నాన్నకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. తాతయ్య, నానమ్మకి ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళు ఎంత దూరం వచ్చారో, ఇక్కడికి ఏ టైంకి వస్తారనేది. ఫోన్ అవసరం లేదు శశి. మీ నాన్న నానమ్మ ఆల్రెడీ బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు. నిజంగానా అమ్మా? శశి, పద మనం వెళ్ళి నానమ్మ వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. అమ్మ సింధు, ఒక్క నిమిషం అమ్మా. ఏంటి మావయ్య? నిన్నటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా. మీ అత్తయ్య యష్ ఇక్కడికి వస్తున్నారన్న ఆనందం నీలో కొంచెం కూడా కనపడ్డం లేదమ్మా. ఎందుకమ్మా అలా డల్గా ఉన్నావు? ఎలా ఉంటుంది మావయ్య ఆనందం? ఏమ్మా? కోడలిగా నన్ను ఇంకా అత్తయ్య యాక్సెప్ట్ చేయలేదు. మీ అబ్బాయి కూడా పిల్లలకి అమ్మగానే నన్ను చూస్తున్నారు తప్ప తన భార్యగా కాదు. యష్ ఇప్పుడు వాళ్ళ అమ్మని తీసుకుని ఇక్కడికి వస్తుంది కూడా
నా కోసం కాదు, మీకోసం, పిల్లల కోసం మావయ్య. అత్తయ్యతో వచ్చాక వెంటనే మిమ్మల్ని, పిల్లల్ని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పట్లాగే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. నా పిల్లలు నాకు దూరం అయిపోతారు. బాధపడకమ్మా సింధు. మీ అత్తయ్య మారింది కాబట్టే ఇక్కడికి వస్తున్నారు. దాము నిజంగా అలా మారకపోయి ఉంటే పిల్లలతో అలా మాట్లాడుతుందా? ఖచ్చితంగా దాము నిన్ను కోడలిగా ఒప్పుకొని తీరుతుంది. నాకా నమ్మకం ఉందమ్మా. ఇక్కడి నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నీతో పాటు అందరం కలిసే వెళ్తాం, కలిసే ఉంటాం. నువ్వు రాకుండా నేను మీ అత్తయ్యతో వెళ్లే ప్రసక్తే లేదు. నీ పిల్లలు నీకు దూరం అవుతారు, నువ్వు ఒంటరి అవుతావని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకమ్మా, సరేనా? ఆమెకి త్వరగా క్లియర్ అవ్వాలంటే మీ అమ్మగారిని వెంటనే మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయరా? అదే బెటర్ అనిపిస్తోంది నాకు. నువ్వు చెప్పినట్టే అమ్మని పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నేను ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళందరూ కలిసి నిజంగానే నన్ను పిచ్చిదాన్ని చేసి పారేస్తారు. అసలు అక్కడ నుంచి మీ అత్తయ్య గారు ఒక్కళ్ళే బయటకు వచ్చి పారిపోయారు. మా అత్తయ్య ఇంట్లో నుంచి పారిపోవడమేంట్రా? ఎవరో ఒక ఆవిడ కంగారుగా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.